వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమీన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న వాక్యం చూసుకుందామండి ఈరోజు. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూడండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ చెప్తున్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో మరి చాలా జాగ్రత్తగా ఉండటం కోసం, చాలా సింపుల్గా ప్రతి భారాలు అంటండి సులువుగా చిక్కులు పెడతాయి అంటండి. వీటన్నిటిని సులువుగా చిటుక్కుమని కుటుంబాల్లో కలతలు రావడానికి, కుటుంబాల్లో భేదాలు రావడానికి కారణాలు ఏంటి అంటే, చిన్నగా కొంచెం గట్టిగా మాట్లాడామనుకోండి, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట, నొప్పించే మాట కోపాన్ని రేపుతుందంట. ఏమండి, మనసులో ఉండొచ్చు, నీకు 100 ఉండొచ్చు మనసులో, కానీ పైగా ఒకటి అన్నావో కుటుంబం నాశనం అయిపోద్ది. మనసులో ఎన్నో ఉండొచ్చు, నీ మనసులో ఉంటే ఉండొచ్చు, అవునా కాదంటారా? ఏమండి, మనసులో తల నిండా పెట్టుకోవచ్చు, మైండ్ నిండా పెట్టుకోవచ్చు, కానీ ఒక్కడు బయటకు వస్తే ఏమవుద్ది? ఒక బుల్లెట్లో అంటే తుపాకీలో బుల్లెట్స్ ఉంటాయి కదండి, ఆ బుల్లెట్స్ తుపాకీ నిండా ఉండొచ్చు, ఒక్కటిగానే వెళ్తే ఏంటి అంటే ఒక మనిషినో జంతువునో చంపేస్తుంది అనమాట. కాబట్టి ఈ కరుకైన మాటలు కూడా ఎలాంటివి అంటే ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటాడు, మరి నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడడానికి నిదానించువాడునై ఉండాలి. మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది అంటే, నేను చెప్తే అందరూ వినాలి అనుకుంటాం, ఏమండి నాకు అంతా తెలుసు అనుకుంటాం. కానీ మరి
వినుటకు వేగిర పడేవారిగా ఉండాలంట. వేగిర పడడం అంటే ఏంటండి? ఆతృత కలిగి ఉండాలి వినడానికి. మరి దేవుని మాటలు వినడానికి చాలా ఆతృత ఉండాలి. ఈ లోకంలో సంగతులు అన్నీ కూడా అవన్నిటి వల్ల మన టైం వేస్టు. మనకి నష్టం కలుగుతాయి. వాటి వల్ల ప్రయోజనం అనేటువంటిది లేదు. కానీ ఆ మాటల్ని సాతాను ఏం చేస్తాడంటే, పలానా ఊళ్ళో ఏంటో తెలుసా నీకు అంటే అక్కడ ఒక గంట వేస్ట్. మనం అలా సరిగా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి సైతాన్ ఏం చేసిందంటే, ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందండి? చేతిలో పెట్టేసింది కదండీ! అసలు నార్మల్ కాదు. సేవకులు కాదు. అసలు వేరే అని కాదండి. అసలు ఎక్కడ అడుగు పెట్టాలన్నా, ఎక్కడన్నా భోజనం చేయాలన్నా, ఏమి రిస్క్ వస్తదో అన్న పరిస్థితులున్నాయి. ఏవండీ? భయంకరమైనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి సాతాను ఏం చేస్తది? మన చేతిలో పెడుతుంది కదా! ప్రొద్దుటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక అతను మాట్లాడుతున్నాడు. మరి ఏంటంట? భోజనానికి రమ్మన్నారు వెళ్ళారంట. ఏవండీ? అది ఎంతో దారుణమైన విషయంగా మాట్లాడుతున్నారు. లైవ్‌లో అడిగి ఏవండీ? వాళ్ళందరూ కుటుంబస్తులందరూ ఉండగా వెళ్ళారంటండి భోజనానికి. వాళ్ళు తప్పు చేశారంటారు. ఏవండీ? నిజంగా ఎంత భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాము. అయన్నీ లైవ్‌లో మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడడానికి నిదానించాలి. కోపించడానికి నిదానించాలి. ఎందుకు అంటే నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపం వచ్చిందనుకోండి, ఆ కోపము మనకి లోక సామెత ఉంటది కదా! ఏమంటారు? తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. అంటే శాంతం అంటే దేవుడు. తన కోపమే తన శత్రువు అంటే శత్రువు ఎవరు? అపవాది, సాతాను. అర్థమవుతుందండి? కొంతమందికి కోపం వస్తే ఏంటి? ఏవండీ? కోపం వస్తే నా సంగతి అసలు తెలీదు. నేనే కాదు అంటారు. అంటే నేను కాదు అంటే సాతానే. అర్థమవుతుందండి? అప్పుడు ఏం చేస్తారో తెలీదు. అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు? నేను ఇలా చెయ్యాలనుకోలేదండి. చాలామంది ఈ మర్డర్లు చేసినటువంటి వాళ్ళు ఏవండీ? రకరకాల భయంకరమైనటువంటి వాళ్ళని మరి వాళ్ళు కోర్టు విచారించినప్పుడు నేను చెయ్యాలనుకోలేదు కానీ చేశానండి అంటారంటండి. ఏవండీ? చెయ్యాలని అనుకోలేదంటండి. అలా చెయ్యాలని నేను ఊహించలేదు. కానీ అలా జరిగిపోయింది. తర్వాత ఎంత మరి వెనక్కి తిరిగి చూస్తే ఉంటదండి? కాబట్టి చాలా జాగ్రత్త. మన కోపమే మన శత్రువు. కాబట్టి మన శత్రువుని మన మీదకి తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తామో మనకు తెలీదు. మనకిష్టమైన వస్తువునైనా అలా పగలగొడతారు కొంతమంది. ఏవండీ? అవునా కదా? నీకిష్టమైన కూర వండారనుకోండి, వద్దు తీసుకుపో. ఏవండీ? అప్పటిదాకా ఎదురు చూసిన వాళ్ళు, ఎంత ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారండి? వద్దంటారు కదా! నీకేది కూడా ఇంకా ఏదైనా సరే ఈ కోపం అనేటువంటిది మనకి మేలు జరగనివ్వదు. దేవుని నీతిని కూడా నెరవేర్చనివ్వదనమాట అండి. కాబట్టి మరి యాకోబు 1:26 వచ్చి చూద్దాం ఒకసారి. చకచక ఇంకొంచెం చదివితే బావుంటాయి కానీ ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక ఆ! తన హృదయాన్ని మోసపరుచుకొనుచు ఆ! ఇక్కడ చూడండి ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోవాలంటండి. కళ్ళెం పెట్టుకోవాలంటే అర్థం ఏంటి? మనం కొంతమందిలో కూర్చున్నప్పుడు దేవుడంటాడు నీ నా భక్తుడంటాడు మరి సమాజంలో కూర్చున్నప్పుడు నా నాలుకకు ఏం చేస్తాను నేను? నా నాలుకను మాట్లాడనివ్వకుండా కాచుకుంటాను. నా పెదవులను కాచుకుంటా. నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను అంటాడు. అంటే నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడాలా? వద్దా? నలుగురున్నప్పుడు మాట్లాడితే ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల వాడు జ్ఞాని అని ఎంచబడతాడంటండి. మూఢుడే. వాడు మాట్లాడితే తలనొప్పి. అయినప్పటికి కూడా సైలెంట్‌గా కూర్చొని చూసాడనుకోండి. ఏవండీ? జ్ఞాని అని ఎంచబడతారు కదా! సైలెంట్‌గా. మనకు అవసరమైతే మాట్లాడాలి. లేకపోతే లేదు. మనోళ్ళనుకోండి పర్వాలేదు. బయటోళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటి? మాట్లాడకుండా ఉండటం మంచిదేనా కాదా? మా సుబ్బారెడ్డిలో నేను మెషిన్ నేర్చుకునేటప్పుడు ఎవరో వచ్చారు ఇంటికి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సర్లే అని చెప్పి నేను ఏదన్నా అడిగితే అనేసి సజిల్లగా ఇచ్చాను. ఆ పాపకి ఇంతకి మాటలొచ్చండి అన్నారు ఎళ్ళేటప్పుడు. పెద్ద జోక్ అని అస్తమానం నవ్వుతానే ఉండేవారు. ఆ పాపకి పాపం చక్కగానే ఉంది గానీ మాటలు రావా ఏంటి? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏవండీ? వాళ్ళు ఎవరో ఆళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. ఏవండీ? మనం ఏంటంటే ఏదో వాక్యం చెప్పడానికో, మనకు అవసరం ఉంటేనో మాట్లాడుతా ఉంటాం. కానీ వాళ్ళతో మనకెందుకండి? అవునా కదా? కాబట్టి ఏంటంటే మనం ఒకడు మూఢుడైనా మౌనంగా ఉంటే వాడు వాడి వాడిలో ఉన్న మూఢత బయటపడకపోతే తెలీదు కదండీ! కాబట్టి అందుకే మనం ఏం చేయాలి అంటే అవసరమా? కాదా? మాట్లాడాలా? వద్దా? మాట్లాడవలసిన టైంలో మాట్లాడకుండా మానేసి ఏవండీ? అవసరం లేని టైంలో మాట్లాడితే దానివలన
ప్రయోజనం ఉండదు. ఒక్కొక్కసారి మాట్లాడవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి ఒక్కొక్కసారి నిదానించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం మరి కోపపడొచ్చు గానీ, ఆ కోపం నీతిదై ఉండాలి అని కూడా దేవుని వాక్యం ఉంది. మళ్ళీ అది కూడా ఎలా ఉండాలి? సాయంత్రం వరకు కూడా, సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలిచి ఉండకూడదని కూడా ఉన్నాయి వాక్యాలు. కాబట్టి మన వాక్యాన్ని ఎప్పటికప్పుడు మన మైండ్‌లోకి వస్తా ఉంటే, మనం ఎలా ఉండాలో మనకు అర్థం అవుతా ఉంటది. అలాగే నోటికి కళ్ళెం పెట్టుకొనుక తన భక్తి గలవాడినని అనుకోవడం వ్యర్థమేనంట. ఏవండీ? నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. ఏవండీ? కళ్ళెం అంటే ఏంటి? గుర్రాలున్నాయనుకోండి ఏం చేస్తారు? మనం వెళ్ళవలసినటువంటి రూట్‌కి కళ్ళెం పెడితే చక్కగా వెళతాయి కదా! రూట్‌కి తీసుకెళ్ళాలి అనుకుంటే కళ్ళెం ఉండాలి. కళ్ళెం లేకపోతే పనికిరాదు. ఓడలు కూడా చుక్కాని అనేటువంటిది అంటే స్టీరింగ్ టైప్ అనమాట అవి. అవి వాటి చేత నడిపింపబడతాయి. ఆ ఓడలు కూడా మరి సముద్రం అంతా ఒకలానే ఉంటది. ఆకాశంలాగా ఉంటది సముద్రం చూస్తే. మరి ఎటు ఎటు తూర్పో, ఎటు పడమరో కూడా అర్థం కాదు. ఆ చుక్కాని అనేటువంటిది నార్త్ అంటాం కదండీ మనకి. ఆ నార్త్‌లా చూపిస్తా ఉంటే వాళ్ళు ఆ ప్రదేశాలకి వెళ్తా ఉంటారు. ఈ రోజున మనకి సెల్‌లు వచ్చేసినాయి కదండీ! ఏంటి సెల్‌లో అలా పెట్టేసుకొని ఏం చేస్తారు? నార్త్ చూసుకుంటారు. లేదు అంటే మన ఇది లైవ్ పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా! లొకేషన్ పెట్టుకొని లైవ్ పెట్టారనుకోండి, అది తీసుకెళ్ళిపోతా ఉంటది. చిటుక్కుమని తీసుకెళ్ళిపోద్ది చక్కగా. కాబట్టి ఏంటి అంటే, మనం నోటికి కూడా కళ్ళెం పెట్టుకోవాలంట. మన మనస్సు కూడా అదుపులో ఉంచుకోవాలంట. ఇవన్నీ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకొనకుండా తన భక్తి గలవాడినని అనుకుంటే తన భక్తి వ్యర్థమేనంట. ఇంకొంచెం కిందకి చదివితే గనక ఒక్క ముక్క చదివేసి ముందుకెళ్ళిపోదాం. అది మన పాయింట్‌లో అది కాదు గానీ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దేవుడి దగ్గర భక్తి అంటే ఏంటండి? నేను చాలా భక్తిపరుడిని, భక్తిపరురాలిని అనుకుంటున్నారా? పొద్దుటే లేస్తాను, పాటలు పాడి ప్రార్థన చేస్తాను. పాటలు పాడి ప్రార్థన చేస్తారండి? వారానికి ఒకసారేనా? ఏవండీ? మధ్యలో పాటలు పాడి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఏవండీ? నిన్న ప్రియాంక బాప్తిసం తీసుకుంటానంటే, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు అన్నారంటండి. ఏవండీ? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావంటే, పాటలు, వాక్యాలు కలిపి 2:30 గంటలు రావచ్చంటే, సరిపోదు 8 గంటలు రావాలి. ఓన్లీ ప్రార్థనే 2, 3 గంటలు రావాలి అన్నాడంట ఆయన. 85 సంవత్సరాలు ఉంటాయంటండి ఆయనకి. ఏవండీ? ఎన్ని గంటలంట? నీ ఓన్‌గా చేసుకునే ప్రార్థన ఎంత కావాలి? 3 గంటలు లేకుండా కుదరదు. నేను 8 గంటలు చేస్తా. నువ్వు 3 గంటలు అయినా చెయ్యి ఈసారి కాడి నుంచి అన్నాడంటండి. ఏవండీ? అంతేనా కాదా? పాటలు పాడి ప్రార్థన చేసుకొని, మరి బైబిల్ చదువుకోవడం అయన్నీ లేకపోతే ఇంకేంటండి నా మొఖం? ఒక మొక్కేసాము అంటే పెద్ద మొక్క వృక్షం అయిపోయిన తర్వాత అది ఎక్కడికెక్కడికో దాని వేళ్ళుంటాయి కాబట్టి అది లాక్కొని ఏదో బ్రతుకుతది. మరి చిన్న మొక్కేసి దానికి నీళ్లు పోయకపోతే చచ్చిపోద్ది కదా! కాబట్టి చాలా జాగ్రత్త. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏంటి అంటే మీరు భక్తిపరులు అనుకున్నారనుకోండి. దానికి నిదర్శనం ఏంటంట? చదవమ్మా. దిక్కులేని పిల్లల్ని చూడడం భక్తి అంటండి. ఏవండీ? దిక్కులేని పిల్లలకి దిక్కులేని వాళ్ళు అంటే అర్థం చెప్పండి ఒకసారి? తల్లిదండ్రులు లేని వాళ్ళని దిక్కులేని వారు అంటారు కదా! తల్లే తండ్రే. తల్లి ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు బాధ్యతగా చూసుకుంటారు. అడుక్కొచ్చైనా పెట్టుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ లేరనుకోండి, వాళ్ళెంతో భయంకరమైన పరిస్థితి. అవునా కాదా? కాబట్టి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఏవండీ? వారి ఇబ్బందులు ఏం చేయాలంట? పరామర్శించాలంట. దిక్కులేని పిల్లలు. ఎవరైనా విధవరాళ్ళు ఉన్నారనుకోండి, భర్త అనేటువంటి వాడు లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి మీరేం చేయాలి? అమ్మా మరి ఎవరైనా మీరు అడగాలి. లేదు వాళ్ళే చెప్పారనుకోండి, మనం ఏం చేయాలి? అన్నయ్య కొంచెం ఈ పని చేసి పెట్టండి కొంచెం. ఏవండీ? ఇలాంటి గొడవొచ్చింది మా ఇంట్లో అన్నప్పుడు ఏం చేయాలండి? చేసి పెట్టాలా వద్దా? నువ్వు బ్రతికున్నావంటే ఏం చేయాలంట? సహాయం చేయాలని దేవుని వాక్యం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. సహాయం చేయకపోతే పనికిరామనమాట అండి. ఏవండీ? అది భక్తి కానే కాదు. ఆ! ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తను కాపాడుకొనుటయునే. ఏంటంటండి? భక్తి అంటే భక్తి పేద పిల్లల్ని ఏవండీ? దిక్కులేని వాడిని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలంట. ఆ తర్వాత ఇహలోక మాలిన్యాలు అనేటువంటివి ఏవి కూడా అంటించుకోకూడదు. ఏవండీ? ఇహలోక మాలిన్యాలంటే ఏంటి? నోటి మాట వల్ల, వినటం వల్ల, చేయడం వల్ల, కొన్ని చెయ్యకపోవడం వల్ల ఏవండీ? మేలు చేయ తగిన వారిగా ఉండి
వెంటనే పొందదగిన వాడు ఎదురుగుంటున్నాడు అనుకోండి, మేలు చేయనెరిగియు అలా చేయకపోతే అది కూడా పాపం అవుద్దంట. నీ దగ్గర ఉంది, నువ్వు పెట్టలేకపోతే ఏమవుద్దంట? పాపమే అవుద్దంట. కాబట్టి ఈ ఇహలోక మాలిన్యాలు ఏమీ అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలంట భక్తి అనేటువంటిది. ఏవండి? మనమే పెద్ద భక్తి చేయట్లేదండి. ఏవండి? అన్యులు పూజల కోసం వింటా ఉంటే ఏవండి? స్కూ పొద్దుటే లేవగానే తడి చన్నీళ్ళు స్నానం చేసి మడిగట్టుకొని పూజలు చేసి, చేసి, చేసి అప్పుడు స్కూలుకి వెళ్తున్నారు. ఏవండి? మళ్ళీ రాగానే ఏం చేస్తున్నారు? మళ్ళీ మొదలుపెట్టి పూజలే చేస్తా ఉంటారంట. మనం ఏం చేస్తున్నామండి భక్తి? భక్తి ఏం చేస్తున్నాం మనం అసలు? అసలు దేవుని కోసం అసలు నేను ఏం చేయలేకపోతున్నాను అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇంకా విన్న వాటిలో, తెలిసినటువంటి వాటిలో ఇంకా చేయలేనివి ఏమున్నాయి? మన మనస్సు దేనికి లొంగట్లేదు. సాధన చేయాలి. కాబట్టి వినడం మాత్రమే కాదు, విని దాని ప్రకారం నడవాలనమాట. కాబట్టి ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే భక్తి అనమాట. సామెతలు 16:32 చూద్దాం ఒకసారి. సామెతలు 16 సామెతలు 16:32. మరి ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని ఎప్పటికప్పుడు మనం వాక్యం ప్రకారం ఉన్నామా లేదా చూసుకుంటా ఉంటేనే మనకు మంచిదనమాట అండి. 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే ఏంటి అంటే 10 పట్టణాలైనా నిశ్శేషంగా హతం చేయగలిగినటువంటి వాడు పరాక్రమశాలి. ఏమండి? ఎంతమంది కత్తులు వచ్చినప్పటికీ కూడా ఏమండి తను చాలా జాగ్రత్తగా. హీరోస్ అంటే ఎలా ఉంటారు అంటే ఏమండి వెనకాల వచ్చే చప్పుడు కూడా గుర్తుపట్టగలగాలి. అంతేగాని ఎదర మాత్రమే చూసుకుంటే వెనకాల నెత్తి మీద వేసేస్తారు. ఆ సైడ్ ఉంటారు, ఈ సైడ్ ఉంటారు, ఎక్కడికక్కడ కాసేస్తారు. యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉత్తరం వైపున కాసేవాళ్ళు ఉంటారు, దక్షిణం వైపు కాసేవాళ్ళు ఉంటారు, ఇలా అందరూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో కూడా పరాక్రమశాలి ఎలా ఉంటాడు? యుద్ధ వీరులు అంటే ఎవరు? ఇప్పుడు దావీదు కానీ ఏమండి మరి యెహోషువ కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? నార్మల్ యుద్ధ వీరులు కాదండి. ఇలా కత్తి చేత పట్టుకుంటే అండి ఏమండి కత్తి చేతిలో రక్తం ముద్దలాగా అయిపోయినా కానీ ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా యుద్ధం చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం అలిసిపోయినట్టు సాతాను వచ్చి ఏమండి ఏదైనా శోధన వచ్చిందని 10 నిమిషాలు ప్రార్థన చేసేసి పడుకుంటే కాసేపు నిద్ర పట్టిందండి, తర్వాత ఏమైపోయింది? మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటారు. కానీ ఎక్కువ ఏం చేయాలి శోధనలో? మనం ప్రార్థన ఎక్కువ చేస్తే సాతానుతో యుద్ధం చేసినట్లు అనమాట. కాబట్టి ఇక్కడ పరాక్రమశాలి కంటే అంటే అంత యుద్ధం చేసేవాడి కంటే తన మనసును స్వాధీనములో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం చెప్దాం. మన మనసు ఎలా ఉండాలంటండి? నీ స్వాధీనంలో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు నీ మనసు ఎటు పడితే అటు పోయేలాగా ఉండకూడదు. చాలా కండిషన్గా ఉండాలి. మైండ్ పోయిన వాళ్ళతో ఎలా ఉంటుందండి? ఒక లారీ వస్తుంది అనుకోండి, ఏమండి ముందు వెనక చూడకుండా, ఏమండి తప్పించుకోకుండా, ఏమండి ఎవరు వస్తున్నారో చూడకుండా తొక్కించుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, ఏమండి ఎలా ఉంటుందండి? శేఖర్ అంకుల్ గారికి ఒకరోజు అలాగే బ్రేకులు తెగిపోయాయండి. తిరణాలు అంట, జిరుమిలి తిరణాలు జరుగుతున్నాయి అంట. దేవా నువ్వు తప్ప నన్ను కాపాడేవాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభువా, ఏ చెట్టు కన్నా పెట్టేద్దామంటే కుదరని పరిస్థితి. ఇంకా అది వెళ్ళిపోతుందంటండి. దాన్ని ఆపడం వల్ల అవదంటండి. మరి ఎక్కడికో జీలుమిల్లి దాటి అక్కడెక్కడో ఒక పెద్ద గ్రౌండ్ ఉంటే అక్కడ తీసుకొచ్చి మెల్లిగా ఆ చెట్టుకి ఆనుకునేలా పెడితే దేవుడి దయ వల్ల అలాగా ఆగిందంటండి. ఎవడన్నా చచ్చిపోతే పెద్ద కేసులు అయిపోతాయి. అర్థమవుతుందండి? ఈ బ్రెయిన్ కూడా పాడైంది అనుకోండి పనికిరాదు. ఇంటిళ్ళ పాది ఇబ్బంది పడిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. మాకు ఒక కేసు తగిలింది. ఏమండి నిమిషానికి ఫోన్లు చేస్తే తలనొప్పి వచ్చేస్తాయి కదా, రావండి? వస్తే రావా? ఇంట్లో వాళ్ళని అడిగిందే అడుగుతారు, చేపిందే చేస్తూ ఉంటారు, తలకాయ పోటు వచ్చేద్ది. కాబట్టి బ్రెయిన్ కూడా ఎలా ఉండాలి? మనం దేన్ని పడితే దాన్ని ప్రేమిస్తే బంగారం చేయించారు, చాలా బాధ. ఆ పొలం అంతా ఉంది, ఏమండి కొంచెంగానే ఏమన్నా తేడా వస్తే పనిచేసుకుంటారా మొత్తం? ఏమండి అంటే మైండ్ ఎక్కడుంది? నేను చచ్చిపోతాను త్వరలో, ఇదంతా పని చేసుకుంటారు, ఈ బంగారం ఏం చేసేస్తారు అంటే ఏమైంది? మనసు ఎక్కడుంది? కాబట్టి చాలా జాగ్రత్త. ఈ మైండ్ దేవుని మీద ఉండాలి. దేవుని మీద నుంచి తప్పింది అంటే అది ఏమైపోద్ది? గురి తప్పినటువంటి పరిస్థితి. ఏమండి అర్థమవుతుందండి?
మనం దేవుని మీద కాకుండా ధనం మీద పెట్టినా, మనుషుల మీద పెట్టినా మైండ్ ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకోసం చాలా జాగ్రత్తగా మనసుని ఎలా ఉండాలంట? స్వాధీనంలో ఉంచుకోవాలంట అండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం అంటే ఏంటి? యేసు ప్రభువు చూపించినటువంటి ప్రేమే. కష్టమైన, శ్రమైన ఆయన లాంటి ప్రేమ ఆయనకి ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు ఏమి అర్థం కాదండి. ఒక్కోసారి ఆలోచిస్తే యేసు ప్రభువా ఏమండి ఎంత సహనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏమండి భయంకరమైన వ్యక్తులం కదా మనం, కదా? ఆ, ఇప్పటికి కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడంటే, మన కోసం ప్రాణం పెట్టి ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది అంత ప్రేమ? ఎక్కడి మనకి ఒక్కదానికే చికాకు వచ్చేస్తుంది కదా. చాలా మనకి ఆయనకి అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వదు. కానీ పాపం ఏం చేశాడు? ఆయన సుగుణాలు వస్తాయని రోజు రోజు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయనకి సరిపోయేలా చూసుకోవాలి. వాక్యానుసారంగా ఉండడమే ఆయన రూపంలోకి మార్చబడ్డాం. ఒక డ్రాయింగ్ ఏదన్నా ఉందనుకోండి, ఏమండి వాళ్ళు ఎలా వేస్తారు అంటే 1 2 3 4 అంకెలు ఇచ్చేస్తారు చిన్నపిల్లలకి. ఆ అంకెలు ఇచ్చేసినప్పుడు ఏం చేయాలి? మనం నెంబర్స్ అలా 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 వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమొచ్చేస్తుంది? చక్క బొమ్మ వచ్చేస్తాయి. ఏమండి దేవుని ఆజ్ఞలు కట్టడలో అనుసరిస్తే యేసు ప్రభు మనసు దానంతటే అదే వచ్చేస్తుంది. అంతేగాని యేసు ప్రభు మనసు అంటే వేరేది కాదండి, వాక్యానుసారమే. కాబట్టి ఇక్కడ అంటాడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పట్టణాన్ని అంటే 10 హైదరాబాద్ పట్టణం లాంటిది నువ్వు ఏలుబడి చేసేదానికంటే కూడా నీ మనసు ఏం చేయాలి? నీ మనసును నువ్వు కండిషన్లో పెట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే సామెతలు 19:11 అండి. సామెతలు 19. ఒకని సుబుద్ధి మంచి బుద్ధి అనేటువంటి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అంటండి. ఒకని యొక్క సుబుద్ధి వానికి ఏం చేస్తుంది? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం నాకు ఎలా వస్తుంది అంటే వాళ్ళలో ఉన్న సుబుద్ధి. యేసుప్రభు వారిది ఏంటి? మంచి సుబుద్ధి. కాబట్టి ఆయనకి ఏముంది? దీర్ఘశాంతం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? కోపం సహజమైనటువంటి లక్షణం. ఈ శరీరము దాని యొక్క లక్షణం ఏంటి? కోపం అనేటువంటిది ఒక కలుపు మొక్క లాంటిది. ఇది ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండకపోతే ఇది పెరిగిపోతూ ఉంటుంది. అసలైన దీర్ఘశాంతం అనేటువంటి దాన్ని కాపాడుకోకపోతే అసలు మరి అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకని సుబుద్ధి వానికి ఏమిస్తుంది? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. నీలో మంచి గుణాలు ఉంటే మెత్తని స్వభావం వస్తుంది. యేసు ప్రభు లాంటి స్వభావం వస్తుంది. అప్పుడు మనం ఏ పని చేసినా బాగుంటుంది అనమాట అండి. తప్పులు క్షమించుట ఏంటంటండి? తప్పులు మన్నించాలి. ఎవరైనా ఏమండి క్షమించాలంట. ఈ తప్పు చేసాము అంటే మరి సారీ అని చెప్పారనుకోండి, ఏం చేయాలండి? అంతటితో ఊరుకోవాలా? మాటి మాటికి ఎత్తుతున్నారనుకోండి, ఏమంటే దేవుడు కూడా మాటి మాటికి మన తప్పులను ఎత్తితే మన నరకంలోనే ఉంటాం. ఆయన అంటాడు, నీ యొక్క అతిక్రమాలు నీ పాపాలు ఏంటంట తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అలా నీ పాపాలని నేనేం చేస్తున్నాను? విసిరివేస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. తప్పులు మన్నించాలి. ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే మనం ఏం చేయాలంట? తప్పులు మన్నించాలంట. చాలండి. ఆ తర్వాత యాకోబు 4:1. ఏమండి మనలో యుద్ధాలు కానీ పోరాటాలు అంటండి. ఏమండి యుద్ధాలు కానీ పోరాటాలు కానీ దేని వలన కలుగుతున్నవి? మీ అవయవముల్లో కాదు నాన్న. 1:4 యాకోబు 1:4 మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారు అయి ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం ఓర్చుకునే వారిగా ఉండాలి. యాకోబు 1:4 అన్నాను. 4:1 అన్నాను ఇందాక. సారీ, 4:1. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయముల పోరాడు భోగేచ్చల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇక్కడ మనకి యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ దేనికోసం కలుగుతాయంట?
మనిషి సంతుష్టి సహితమైన దైవభక్తి కాదు. ఎలా ఉన్నారంట? భోగేచ్ఛలు అంటే ఏంటి? ఏమండి? భోగాలు. భోగం అంటే ఏంటి? సుఖాన్నే భోగం అంటారు. ఏమండి? అవునా కాదా? కాబట్టి మీరు సుఖంగా ఉండటం కోసం ఎదటివాడి ఆస్తి ఎందుకు తీసుకోవాలనుకుంటారు? ఆ తర్వాత సుఖపడదాం చక్కగా హాయిగాని. దానివల్ల ఏం చేస్తారు? ఉన్న జీవితం కూడా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం మరి అలా ఉండకూడదు. కానీ ఎలా ఉండాలి? మీరు ఆశించుచున్నారు కానీ మీకేమీ దొరకదు. నరహత్య చేస్తారంటండి, కోపపడతారంట, దెబ్బలాడతారంట. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఎవరిది మనం ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఎవరిని తిట్టకూడదు. ఎవరిని ఎడల మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. ఒక క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలి? ఏదో ప్రార్థనకి వెళ్ళొచ్చామా లేదా అంటే కాదు. కాబట్టి కుదిరితే వెళ్ళటం, లేకపోతే లేదు. నరకం ఉంది అంటున్నారుగా, తప్పించుకుందామని బాప్తిసం తీసుకుందాం. మరి ఆ తర్వాత ఏంటండి? ఎంత కష్టమైతే కష్టం అసలు. ఏమండి? ఎలా ఉంటుందండి? బయట కూర్చున్నంతసేపు ఏమంటారు? వెళ్ళినోళ్ళు అలాగుంటం ఏంటి, ఇలాగుంటం ఏంటి అంటారు. వచ్చిన తర్వాత ఏమంటారండి? అబ్బోయ్ చాలా కష్టంగా ఉంది. ఏమండి? కష్టం అండి మనకి? కష్టమేమీ కాదు. దేవుడు మనసు మారిస్తే మనకి ఇవే నచ్చుతాయి. ఎదటి వాళ్ళ మీద దెబ్బలాడితే బాగుంటుందా? ప్రశాంతంగా ఉంటే బాగుంటుందండి? అవునా కాదండి? కాబట్టి ఏంటంటే మనం మారు మనసుకు తగినటువంటి వారిగా ఉండాలి. దేవుని తెలుసుకున్నాం అన్నటువంటి వారిగా మనం ఉండాలి. అలాగే సామెతలు 14:17 త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. త్వరగా కోపపడివాడు మూఢత్వాన్ని చూపిస్తాడు. చీటికి మాటికి మనం ఎలా ఉండాలి? త్వరగా కోపడితే ఏమైపోద్దంటండి? మూఢత్వం అంటారు. మనం కళ్ళెం పెట్టుకోవాలి నోటికి, మనసుకు కూడా కళ్ళెం మరి స్వాధీనంలో ఉంచుకోవాలి. కోపపడాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఇలాంటివి. మనం త్వరగా కోపపడడం మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిదనమాట అండి. అలాగే సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు ఏంటంటండి? అంటే సుబుద్ధి కలిగిన వారికి దీర్ఘశాంతం ఉందని చెప్పాము కదండి, వాక్యంలో చెప్పబడింది. తర్వాత ఏంటంటండి? దీర్ఘశాంతం గలవాడు ఎవరంట? మహావివేకి. దేవునికి స్తోత్రం చెప్దాం. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకిగా ఉండబడతారు అన్నమాట అండి. ముంగోపి ఏంటంటండి? మూఢత్వం అంటే దాని వలన ప్రయోజనం లేదు. ముంగోపి అంటే త్వరగా కోపపడేవాళ్ళు. దాని వలన ఏమాత్రం ప్రయోజనం అనేటువంటిది లేనే లేదంటండి. అలాగే రోమా 12:18 ఒకసారి చూద్దాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ఏమండి సమస్త మనుషులతో, అంటే ఒక విషయం ఏంటి అంటే శక్యమైతే అంటే కొంతమంది ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా, ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, ఆయనకి ద్వేషం అనేటువంటిది లేదు. ఏమండి? ఆయనకి ఏమాత్రం కూడా అసూయలు ద్వేషాలు ఏమీ లేవు. కానీ పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటి అంటే దేవునికి బదులుగా దేవుడిగా మారిపోదాం అనుకున్నారు సాతాను. అక్కడ నుంచి ఏం చేశాడండి దేవుడు? వాడిని ఒక్కసారి త్రోస్తే ఏమైపోయాడు అంటే, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను ఈ రాజ్యంలో దేవుని కంటే ఎక్కువ ఘనత వహించాలి అనుకున్నాడు. కానీ వాడి శక్తి వాడికి తెలియదు. వాడి యొక్క ఆలోచన అంతా దుర్బుద్ధి అనమాట అండి. అది నిలబడదు. ఈ రోజున ఎదటి వాళ్ళ ఆస్తి 10 ఎకరాలు రాసుకున్నాం అనుకోండి మనం, ఏమండి? నిలబడదా చెప్పండి? ఏమండి? నిలబడదని ఎలా చెప్తారు మీరు? ఏమండి? నిలబడదు. నువ్వు సంపాదించుకున్నది ఎంతైనా సరే ఏమవుద్ది? నీకు నిలబడదు. అది నీతి మాట అనమాట అండి. అర్థమవుతుందండి? ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ సాతానుగాడు ఏం చేశాడంట? ఆ దుర్బుద్ధితో మొత్తం సంపాదించేసుకోవాలి, ఇదంతా పరలోకం నా వశం అవ్వాలి అనుకున్నాడు. తీరా చూస్తే ఏమైపోయాడు? పరలోకం నుండి త్రోయబడ్డాడు. ఏమండి? అక్కడి నుంచి త్రోయబడి మరి ఏమైపోయాడండి? ఈ భూమి మీద కూడా పడి, ఈ భూలోకం అంతా కూడా నరహత్యలు, హత్యలు, మానభంగాలు, లేకపోతే వందనాలు అన్నీ జరుగుతుంది. ఎందుకండి? వందనాలు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? వాడు
అంటే ఈ భూలోకమే ఇంత దరిద్రంగా తయారు చేస్తే పరలోకంలో ఎలా ఉంటాడండి వాడు? ఏవండి? పరలోకంలో దేవదూతలు అనుక్షణం దేవుని స్తుతిస్తా ఉంటే వాళ్ళని కూడా చెడగొట్టాలనుకుని చేశాడు. అందుకోసం వాడిని ఒక్క త్రోపు త్రోస్తే భూమి మీద పడ్డాడంట. శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానంగా ఉండండి. ఒకవేళ ఎవడన్నా నీకు అలాంటి వాడు నీకు తలనొప్పి తెచ్చేవాడు, సైలెంట్‌గా ఉండటం నేర్చుకో అలాంటి వాళ్ళతో. అంతేనండి? దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వాళ్ళకి మాటి మాటికెళ్ళి ఏవండి వాడు మందలిస్తే నీ మీద కోప్పడతాడు, మందలిస్తే తిట్టుకుంటాడు. అలాంటి వాళ్ళని నువ్వేం కదపొద్దు, ఏం చేయొద్దు. శక్యమైతే అంటాడు అందుకోసం మనుషులందరితో సమాధానంగా ఉండాలి, అందరితో పవిత్రత కలిగి ఉండాలి. ఏమండి ప్రేమగా ఉండమన్నారు కదండి. ఏంటంటే ప్రేమగా ఉండమన్నారంటే మీరు ప్రేమ కలిగినటువంటి ముద్దు పెట్టుకోండి, ఒకరిని ముద్దు పెట్టుకొని గౌరవించండి అంటాడు. ఏమండి ఇప్పుడు ఈ రోజున అలాంటిది పెట్టారనుకోండి, ఇంటికి వచ్చి భోజనం చేస్తేనే భయంకరమైనటువంటి మాటలు, పెద్ద పెద్ద సేవకులు ఏమండి అడుగు పెడితేనే భయంకరం. ప్రేమ గల ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఏమండి అలా మారిపోయారనమాట. అందుకోసం శక్యమైతే మనుషులందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. ఒకవేళ మరి కుదరనటువంటి పరిస్థితులు అలాంటి వాళ్ళని మాటి మాటికి కదపవద్దు. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చిందా, మీరు పగ తీర్చుకోవద్దు. నేను ఎలాంటి వాడినో వాడికి చూపిస్తాను, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను అనుకున్నావో పెందరకడ చచ్చిపోతారు. నువ్వేం చేయాలి? నువ్వు చిన్న పిల్లవాడివి, గుర్తుపెట్టుకో. మమ్మీ డాడీకి చెప్పాలి సమస్య ఉంటే. అలాగే నువ్వు చిన్న పిల్లోడివి, నీ సమస్యని ఎవరికి చెప్పాలి? మోకరించి ప్రార్థన చేసేసుకో. నీ కోపం తట్టుకోలేని వచ్చినప్పుడు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసి వచ్చేయి. అప్పుడేంటి? పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఏమండి వాక్యం అయితే ఈ యొక్క వాక్యం తెలిసినటువంటి ఒక ఆయన ఏమండి అన్నదమ్ములకి గొడవ వచ్చిందంటండి. గొడవ వస్తే మరి తమ్ముడు వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, అన్నయ్య తన ఇష్టానుసారంగా ఉన్నాడు. వచ్చాడు, పొలాల విషయంలో రెచ్చగొట్టాడు, మాట్లాడుతూ ఉంటే ఏమండి ఇతను మరి మాట్లాడకుండా ఉన్నాడంటండి. వెంటనే ఒక చెంప మీద కొట్టాడంటండి. దేవుడు ఏం చెప్పారంట? రెండో చెంప చెప్పమన్నాడంట. తిప్పకపోతే దేవుని మాట వినినట్టు అవ్వదు, తిప్పాలిగా అంటే ఇలా అన్నాడంటండి. ఇటు కొట్టాడంట, మళ్ళీ ఇటు అన్నాడంట, ఇటు కొట్టాడంట. బొగ్గలన్నీ వాసిపోయినాయి అంట. కొట్టి 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 ఏమండి పోన్లే ప్రభా, అర్థం దగ్గరికి వెళ్ళి ఏముందండి, మొహం ఇంతలా వాసిపోయింది, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నారు, నేనే ప్రతిఫలం ఇస్తా అన్నారు, మీరే చూసుకోండి ప్రభువా అని అనుకున్నాడంటండి. ఇతను అనుకుని ప్రార్థన చేసుకొని ఊరుకున్నాడు. మరి ఉత్తిగా అంటే కాదు కదండి, మొహం అంతా వాసిపోతే బాధ కదా, కష్టం కదా. అప్పుడు ప్రార్థన చేసి ఊరుకుంటే ఇతను అంటండి ఏదో షికారికి వెళ్ళటానికి గన్లో అవన్నీ ఆ బుల్లెట్స్ నింపుకుంటూ ఉన్నాడంటండి. అదేదో టెక్మని మేటాను నొక్కడు పడిందంటండి. ఏమండి 2 చేతులు ఇలా ఇక్కడికి కట్ అయిపోయినాయి అంటండి. ఏమండి 2 చేతులు ఏమైపోయినాయి అంట? కట్ అయిపోయినాయి అంట. ఇప్పుడు కొట్టిన చేతులు ఏమైపోయినాయి? నువ్వు చేస్తే ఏం చేస్తావు? నువ్వు చేస్తే ఏం చేస్తావు? వాడి తలకాయ తీయలేవు, వాడి భుజం తీయలేవు, ఏం చేయలేవు. కానీ వాడిని కొట్టడానికి వెళితే నిన్ను కేసు రాసి ఏమండి పోలీస్ స్టేషన్లో పడేస్తే ఏమవుద్ది? పగ తీర్చుకునేట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా. నువ్వేదైనా సరే, ఎవరైనా ఏదైనా తీసుకున్నారు అంటే నీ అంతటి నువ్వేమీ చేయలేవు. కానీ దేవునికి అప్పచెప్తే, చేతులెత్తి ప్రార్థన చేయడం చేత కాదు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు. 10,000 కట్టమంటే కడతారు, 20,000 కట్టమంటే కడతారు. కుదరదండి. ₹1,00,000 అంటే ₹1,00,000 వడ్డీకి తీసుకొచ్చి కట్టకపోతే అడగండి. ఒక్కసారన్నా వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం తెలుసా వాళ్ళకి? ఏమండి ఇంట్లో ప్రార్థన చేయడం తెలుసా వాళ్ళకి? ఎందుకని వాళ్ళకి కార్యాలు జరగట్లేదు? ఎందుకు జరగట్లా? మోకరించలేరు, ప్రార్థన చేయలేరు, అప్పచెప్పలేరు. ఏమండి జీవితాంతం గొడవల్లోనే. వచ్చిన కేసు వచ్చినట్టు తండ్రికి చెప్పేసుకున్నాం అనుకోండి. ఏమండి పెద్దోళ్ళకి చెప్తే ఒక్క షాక్ ఇచ్చారనుకోండి దేవుడు, మళ్ళీ ఇంకొకడు నీ మీద నీవు యెహోవా నామమున పిలవబడుచుండట చూచి జనులు నీకు భయపడతారు. వాళ్ళ జోలికి వెళితే ఏంటంట? వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా కష్టం రా బాబు, వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. కష్టమైన శ్రమైన మనం కోపపడ్డం, మన ఇష్టం వచ్చినట్టు మనం పగ తీర్చుకోవడం ఏమండి ఇవన్నీ కాదు.
మనం భక్తి కలిగినటువంటి వారిగా ఉండడంలో చాలా విలువైనటువంటి పదాలు. మన కోప్పడకూడదు, మరి పాపం చేయకూడదు. మరి నిజంగా ఏంటి అంటే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ప్రభువా మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే, కుష్ఠరోగిని ఏం చేశాడంట? తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి చేశాడు. పక్షవాయువు గలవాడిని వెంటనే ముట్టి బాగు చేశాడు. కుంటివాడు పడి ఉంటే వెంటనే నీ పరిపెత్తుకుని వెళ్ళు అంటే వాడు దిగ్గును లేచి వెళ్ళాడు. ఏమండి, వాడు మందిరంలోకి పరిగెత్తికి హాయిగా అటు ఇటు చూస్తే ఎంత ఆనందమో చెప్పలేం. ఏమన్నా కొత్త బట్టలు వేసుకున్న వాడి కంటే ఎక్కువ ఆనందంతో వాడు వెళ్తే వాడి యొక్క సంతోషాన్ని చూసి యేసుప్రభు వారు అంటారు, స్వస్థత నొందావు, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు. ఏంటంటండి? ఇంకెప్పుడు పాపం చేయకు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయకూడదు? మనం పాపం చేయకూడదు. క్షమించబడిన తర్వాత నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి కుదరదు. నేను దేవుని బిడ్డనండి, ప్రార్థనకు వస్తున్నానంటారు. కొంతమంది బాప్తిసాలు తీసుకోరు కాబట్టి నేను పాపం చేయొచ్చు అనుకుంటారు. పాపం చేయనటువంటి ఒకవేళ పాపం చేయొచ్చు అనుకుంటారు. బాప్తిసం తీసుకోలేదు కాబట్టి నీకు ఏ శిక్ష అయినా రావచ్చా? చచ్చిపోవచ్చా? నరకానికి వెళ్ళిపోవచ్చా? అది జరగకూడదు. కానీ పాపం చేయడానికి మాత్రం నాకు అవకాశం కావాలి కదా. కొంతమందికి ఇలాంటి కోరికలు ఉంటాయి. చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే దేవుని వాక్యానుసారంగా లేకపోతే దేవుడు మరి చనిపోవడం అంటే మాటలు కాదండి. మరణం తర్వాత జీవితం అని కొట్టి చూసుకోండి. యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి పరిస్థితులు, వణుకు పుట్టేటువంటి పరిస్థితులు. మనం ఈ లోకంలో పెద్ద సేవలుగా తయారు చేయడం, 4 సంఘాలు చేసుకోవడం, 30 సంఘాలు చేసుకోవడం ఈ పనికి రావండి. నిన్ను నువ్వు ముందు కాపాడుకోవాలి. దేవునితో సంబంధం కావాలి. ఏమండి, 24 గంటలు బిజీగా ఉన్నానని చెప్పి ఏమండి ఎన్ని సంఘాలున్నా, ఎంతమంది అనాథ పిల్లల్ని పోషించినా దేవునితో ఒక ఆయన మరి ఎంత 27 మంది సార్ 17 మంది 27 మంది అనుకుంటండి అనాథ పిల్లల్ని పోషించాడు. ఎంతో భక్తిగా ఉన్నాడంట. చనిపోయిన తర్వాత ఏంటంటండి, దేవుని దగ్గర ఇంకా పాస్టర్గా నేను సూపర్గా ఉన్నాను, నన్ను పొగిడేస్తాడు దేవుడు అని చూస్తున్నా అంట. ఏం మాట్లాడలేదంట ఆయన. ఏమండి, ఇంకా నేనెంతో ఇక్కడ భక్తి పరుడు అన్నట్టు చలామణి అవుదాం అనుకున్నాడు. దేవుడు ఒక్కసారి చిన్నగా మాట్లాడాడంటండి. ఏం మాట్లాడాడంట? నీ క్రియలు నా ఎదుట మృతమైనవి అన్నాడంటండి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆ మాట రాగానే చచ్చిన వాళ్ళ పడ్డాడంటండి. దేవుడు అంటే మాటలు కాదు, నాటకాలు కాదు, ఇష్టానుసారంగా పర్వాలేదులే అన్నట్టు బ్రతికేయడం కాదు. రేపొద్దున లెక్క అప్పచెప్పగలగాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎంత బైబిల్ అంతా ఎందుకండి, ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే బాగు చేసేసాడు కదా, ఇంకంతే చాలు. ఏమండి, అది సువార్త అంటారు. ఆ సువార్త రోజున ఏంటి అంటే మరి ముఖ్యమంత్రి ఎక్కగానే ఏం చేస్తాడు? అప్పులన్నీ మాఫీ చేస్తాడు కదా. ఆ తర్వాత మళ్ళీ అప్పులు చేసుకుంటూ కూర్చుంటానండి, ఇచ్చింది కూడా కట్టనండి అన్నారనుకోండి, ఏం చేస్తారండి? మీ పొలం ఇళ్ళు మొత్తం అంతా అప్పుడు రాశారు కదండి. ఏమండి, అప్పుడు ఏం చేశారు? తీర్చారు కదండి. అలాగే అనుకున్నానండి అంటే కుదరవండి. ఫస్ట్ టైం అన్నీ కూడా దేవుడు క్షమించేవాడు. చాలా జాగ్రత్త. ఎంతో దేవుని ప్రేమ, ఎంత అందమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఇలా తెలుసుకున్నాము, బ్రతికున్నాము అంటే మనలాంటి ధన్యులు ఎవరు లేరు. ఈ రోజు నుంచి భక్తిగల జీవితం, ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం. ఎప్పటికప్పుడు ఎవరైనా కలిస్తే యేసుప్రభుని నమ్ముకోకపోతే చాలా డేంజర్ అండి. నేను హిందూస్ అయినా బాగా పూజలైనా వాడికి పెడతా ఉంటా మంచి మంచి వాక్యాలు. ఏమండి, ఆడ కోపం వస్తే రావచ్చు, కోపం రాకుండా ఎవరికి ఏమండి, మీకు నెంబర్ వెతికి పెట్టామంటే మిమ్మల్ని ప్రేమించి పెట్టాం, అంతేనా? మీరు తిడతారని భయంతో అని కాదండి. వాళ్ళకెందుకు పెడతా ఉంటుంది ఒక్కోసారి సారు, మిమ్మల్ని ప్రేమించి మీరు నరకానికి పోకుండా ఉండాలని. మీ ఇంట్లోకి రావాలంటే మీరు అనుమతించలేరు. ఏమండి, మమ్మల్ని పిలవడానికి మీకు అంత ధైర్యం లేదు. క్రైస్తవులు వచ్చి వాక్యం చెప్తే వినే అంత ధైర్యం మీకు లేదు. అందుకోసం మీ చేతిలో ఉన్న సెల్లోకి ఏం చేయొచ్చు? పంపించవచ్చు కదండి. కాబట్టి దేవుని కోసం వినడానికి ఇదే సమయం. చనిపోయిన తర్వాత ఎవరికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఏంటంటే కోపపడొద్దు. ఈరోజు అంశం ఏంటి? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏమండి, దీర్ఘశాంతం కలిగి ఉంటాం. సుబుద్ధి కలిగినటువంటి వారికి దీర్ఘశాంతం ఉంటుందంట. యేసు ప్రభువారే సుబుద్ధి కలిగినటువంటి వారు. ఈ రోజు నుంచి కొంచెం మనసు పెడదాం. మన యొక్క ప్రవర్తన మీద మౌనంగా ఉండడానికి, ఏమండి, పరిశుద్ధంగా ఉండడానికి, ఎదటి వారికి హెల్ప్ చేయడానికి చూసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.